హలో గైస్, అందరికీ తెలిసే ఉంటుంది బ్రేక్ఫాస్ట్ బ్యాటర్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పేసి. కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలో అయితే బ్యాటర్స్ అయితే పెట్టుకుంటారు. నేనైతే మోస్ట్లీ ఎర్లీ మార్నింగే ప్రిఫర్ చేస్తాను. నైట్ అయితే అన్నీ సోక్ చేసేసి మార్నింగ్ అయితే గ్రైండ్ చేస్తాను అనమాట. కానీ ఈరోజు ఏమైందంటే మార్నింగ్ సోక్ చేసి ఆ ఈవినింగ్ అయితే గ్రైండ్ చేశాను. మోస్ట్ ఆఫ్ ద టైం అందరూ ఇట్లానే చేసుకుంటారు, కానీ ఎవరి టైమింగ్స్ బట్టి వాళ్ళ కన్వీనియన్స్తో చేసుకుంటారు. నా పెళ్ళికి ముందు అయితే అట్లీస్ట్ ఇట్లాంటివన్నీ చేయడం నాకు అస్సలు రాదు. మమ్మీ బ్యాటర్స్ ప్రిపేర్ చేయడం, ఇడ్లీ పెడితే తినేయడం అంతవరకేని. కానీ మ్యారేజ్ అయిన తర్వాత అన్నీ మెల్లమెల్లగా నేర్చుకున్నాను అనమాట. బ్యాటర్స్ ప్రిపేర్ చేయడం అయితే నాకు అస్సలు రాదు. ఫస్ట్ టైం అయితే ఒకసారి పప్పును నానబెట్టేసి మిక్సీలో అయితే గ్రైండ్ చేశాను ఇడ్లీకి అని చెప్పి. ఆ రోజు అయితే ఫుల్ డిజాస్టర్, అస్సలు అంటే అస్సలు బాగా రాలేదు. ఆ తర్వాత మమ్మీకి కాల్ చేసి అడిగితే ఇట్లా చేయాలి అని చెప్పి చెప్పింది. అప్పటి నుంచి అయితే అలవాటు చేసుకుని బ్యాటర్స్ అయితే వేస్తాను. మోస్ట్లీ వీక్లీ వన్స్ అయితే ఖచ్చితంగా వేస్తాము, ఎందుకంటే మాకు మార్నింగ్ నైట్ 2 టైమ్స్ టిఫిన్ కాబట్టి. కొన్నిసార్లు అనిపిస్తుంది కదా మన లైఫ్ ఏంటి ఇట్లా ఉంది అని చెప్పేసేసి. కానీ నేను నా లైఫ్లో నా పేషెంట్స్ని చూసి చాలా తెలుసుకున్నాను. ఎవరికైతే మన లవ్డ్ వన్స్ పక్కన ఉంటారు, టైంకి ఫుడ్ దొరుకుతుంది, వేసుకోవడానికి బట్టలు ఉన్నాయి, అండ్ మోర్ ఓవర్ మనం హెల్తీగా ఉన్నాము, ఇదంతా మనం చాలా రిచ్గా ఉన్నట్టు అనమాట. కొంతమంది ఉంటారు నాకు ఇది లేదు అది లేదు అని చెప్పి ఎప్పుడు ఏడుస్తూనే ఉంటారనమాట. అట్లాంటి వాళ్ళు ఎప్పుడు ఏడుపుతోనే మిగిలిపోతారు. ఎప్పుడు మనం ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండాలి. మనకి ఇది లేదు అది లేదు అని బాధపడేటప్పుడు ఒకసారి రోడ్డు పైకి కానీ ఒక హాస్పిటల్కి కానీ వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎంతమందికి తిండి లేదు, ఎంతమంది హాస్పిటల్స్లో సిక్గా ఉన్నారు అని చెప్పి. అప్పుడే మనకి లైఫ్లోని నిజమైన బాధ అనేది తెలుస్తుంది. అప్పుడే తెలుస్తుంది మనం ఎంత హ్యాపీగా ఉన్నాము అని చెప్పేసేసి. అండ్ అదే కాకుండా మనం ఉండే దాంట్లోని ఎంత హ్యాపీగా ఉన్నాం అనేది ఇంపార్టెంట్. మనం పక్క వాళ్ళని చూసి ఇది లేదు అది లేదు అనుకుని బాధపడేటట్టు ఉంటే లైఫ్ అంతా బాధపడుతూనే ఉండాలి. అందుకే ఉన్న దాంట్లో హ్యాపీగా ఉండడం తెలుసుకోవాలి మనం.